మెట్లవర్ తోట అంటే 1-2 వార్డుల్లో మేరా కోడ్ వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఈ పల్ల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఇళ్లలో కూడా నీరు వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరి నిన్న కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇవన్నీ చూసి వాళ్ళు మంచిగా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ నాయకులైనటువంటి గంటా త్రిమూర్తులు గారి యొక్క ఔదార్యంతో సుమారు 300 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున. మరి అలాగే రేపు కూడా స్వచ్ఛంద సంస్థ వారు కూడా రేపు కూడా ఇక్కడ భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. రేపు సాయంత్రం కూడా ఇదే పరిస్థితి ఉంటే మన తెలుగుదేశం పార్టీ తరఫున కూడా రేపు సాయంత్రం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడానికి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ఒకటితో పాటు వార్పులో అవుతుందని ప్రమాదకరంగా ఉందని సుమారు 10-12 అడుగులు లోతుంటుంది ఆ మేరా కోడు. ఒక అమ్మాయి పడిపోయి చనిపోయిందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. అలాగే ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఫోన్లో. అవటం వల్ల అధిక వర్షాల వల్ల ఈ మెరమే కోడు పొందడం వల్ల కూడా మరి వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోయి నివాస యోగ్యమైనటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వీళ్ళ దాతలు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ నాయకులు గంటా త్రిమూర్తులు గారు మరి ముందుకు వచ్చి వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన సుమారు 300 మందికి ఇక్కడ ఉన్న ప్రజలకి ఆయన భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అటువంటి దాతలు మన భీమవరం అనేక మంది ఉన్నారు. మరి నిన్న మొన్న కూడా దాతలు కాకుండా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వల్ల పనిచేస్తారు. విపత్తులు వచ్చినా సరే, ఎటువంటి సంఘటనలు జరిగినా సరే ఎప్పుడు కూడా తెలుగుదేశం ఈ భాగంగా మరి గత 4 రోజుల నుంచి మరి వర్షాలు కురుస్తున్నాయి, పైనుంచి నీరు వస్తుంది. మరి ఇక్కడ పల్ల ప్రాంతం ఇది మునిగిపోవటం వల్ల మరి ఇక్కడ ప్రజలకి ఆహారం పెట్టాలని తెలుగుదేశం బీసీ రాష్ట్ర నాయకుడు గంటా త్రిమూర్తులు గారు ఒక గొప్ప మనసు చేసుకుని మరి గతంలో కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. ప్రజలతో ఉంటారు. ప్రజలకు ఏ అవసరం వైద్య సదుపాయం కావాలన్నా, పిల్లలకి చదివించాలన్నా, అదేవిధంగా ఎవరికన్నా బాగోపోయినా సరే ఆయన వెంటనే స్పందించి చేసే వ్యక్తి తెలుగుదేశం పార్టీ సభ్యుడి కింద ఉండటం మాకు చాలా గర్వకారణం. భారీ వర్షాల వల్ల 1-2 వార్డు బాగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ మెరా కోడు లాగపోవడం కారణంగా చాలా నివారకులు అయ్యారు. దీన్ని వెంటనే స్పందించి మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు, మన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైనా మనం ఊరట కలిగించాలనే ఉద్దేశంతో మరి గంటా త్రిమూర్తులు గారు ఒక సౌజన్యంతో ఆయన మరి 250-300 మంది ఇక్కడ కుటుంబ సభ్యులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు గంటా త్రిమూర్తులు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అనేది కూడా సేవా కార్యక్రమాలకి నిరసన అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి
ఇవాళ కష్టంలో ఉంటే ఆదుకున్నామని కాదు, రేపొద్దున మళ్ళీ వచ్చి సంవత్సరం వర్షాకాలానికి శాశ్వతంగా వీళ్ళకి ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా ఇక్కడ దీన్ని పూర్తిగా వీళ్ళకి వర్షం వస్తే ఒక నీరు చుక్క కూడా నిలబడకుండా ఎలా చేయాలనే దానికోసం దృష్టి పెడుతున్నారు. తర్వాత ఈశ్వరం గారిని అడిగాం ఎలా పెడతారో అంటే మాత్రం మీరు ఏది కోరినా ఆయన చేసి పెడతారు.